మాట్లాడుతున్నారని అటు కాంగ్రెస్ పార్టీ వారు ఇటు కొంతమంది ప్రజలు అంటున్నారు. వారి విషయంలో మీ వివరణ ఏంటండి ప్రస్తుత పరిస్థితిలో? ఇప్పుడు ఇది పొరపాటు అండి. ఇలా ఒక తోట ఒక రైతు పెడతాడండి, అది మంచి కాయలు ఫలాలు ఇచ్చే పరిస్థితి ఉన్నప్పుడు దాన్ని ఏ కోతులో దాంట్లో పడి అవన్నిటిని కాయలను కాయలని తీసేసో లేకపోతే ఆ పంటను ధ్వంసం చేస్తుంటే ఆ చెట్టు వేసిన రైతుకు ఎంత బాధ కలుగుతుందో, ఇలా చంద్రబాబు నాయుడు కూడా ఏంటంటే అరే నేను ఈ విధంగా ఆలోచించి రాష్ట్రం లోపల ఒక విజయంతో నేను అంటే కొన్ని సంస్కరణలు చేసిన నా ఫలితాలు వస్తున్నాయి, ఆ ఫలితాలు పేదోడికి అందకుండా ఎవరికి అందియాలని వాళ్ళకి అందనీయకుండా వీళ్ళు మధ్యన వీళ్ళంతా కాజేస్తూ ఉన్నారనే బాధ ఉంటే ఉండొచ్చు. కానీ ఇలా మేము ముఖ్యమంత్రి అంటే మాకు అంత తెలియకుండా ఉన్నామండి. ఇలా మేము అపోజిషన్లో ఉన్న సంగతి మేమేం మర్చిపోలేదు. ప్రజలు మమ్మల్ని ఓట్లేసి మమ్మల్ని అపోజిషన్లో మా పాత్ర మమ్మల్ని నిర్వర్తించమని చెప్పినారు, అదే పాత్ర మేము నిర్వర్తిస్తూ ఉన్నాం. ఇలా ఈ దోపిడీని అరికట్టడంలో మేము మాట్లాడుతూ ఉంటే ఆ ముఖ్యమంత్రి నోరు తెరిచి అన్నిటికీ మా మీద ఎదురుదాడి. ఇలా ఈ ముఖ్యమంత్రి సింపుల్ ఎజెండా, ఎందుకంటే ఆయన లైఫ్ ఒక ఫ్యాక్షనిజంకి వెళ్ళి స్టార్ట్ అయింది, అన్నిటికీ ఎదురుదాడి. ఇలా ఎదురుదాడి ఎందుకండి? ఏమన్నా మేము చెప్పే దాంట్లో వాస్తవం ఉంటే దాని మీద సరిదిద్దుకోవాల్సింది ఒక ముఖ్యమంత్రిగా ఆయన ధర్మం కదా. ప్రతిదానికి ఎదురుదాడే. ఆయన మేము ఒక ఏదైనా ఉంటే కమిషన్లు వేసేవాళ్ళం, తప్పుంటే తప్పని చెప్పి ఒప్పుకునే వాళ్ళం. ఆ తప్పులు ఒప్పుకుంటే వీళ్ళు మీరు చూడండి తప్పులు అనేవాళ్ళు. ఇవాళ ముఖ్యమంత్రి తప్పులు చేసుకుంటా నేను అక్కడ తప్పు చేసినని చెప్పని బుకాయించి విధంగా ఎదురుదాడి చేస్తూ ఉంటే ఎక్కడో ప్రధానికి గత ప్రభుత్వాన్ని తీస్తాడు, కానీ ఈ ప్రభుత్వాన్ని వెనక్కి తిరిగి చూసుకోమని చెప్పండి. ఈ 3.5 ఏళ్ళ ఏ డిపార్ట్మెంట్లో ఎంత అవినీతి అయింది. కడకు ఇవాళ సర్వశిక్ష అభియాన్లో కూడా ఆ సరసాదేవి గారు ఇవాళ అంటే ఆయన సూర్యుడు, ఈయనకు వ్యక్తిగత అంటే ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు, ఈయన అపాయింట్ చేసుకున్న వ్యక్తి. అటువంటి ఆయన ఇన్వాల్వ్ చేసిన ₹1 కోటి ఇచ్చినామని వాళ్ళు చెప్తుంటే ఇంకా పక్కకెళ్ళి తీసేయని పరిస్థితి ఉంటే ఇంతకంటే దుర్మార్గం ఏముంటుందండి. ఆయన ఆఫీసులో వెనుకనేమో ఆయన ఉంటాడు, ముందల బాణాన్ని ఓ సెక్రటరీ ఉన్నాడు, ఆయనేమో వసూలు చేస్తాడు. దీంట్లో ప్రాజెక్టులు మొత్తం సర్వం నాశనం పట్టించింది ఆ బాను, కరప్షన్ మొత్తం దాంట్లో అక్కడ. ఇప్పుడు ఆ వోక్స్ వ్యాగన్లో ₹11 కోట్ల కాజేసిన మంత్రిని ఇంకా క్యాబినెట్లో పెట్టుకున్నావు. అదేవిధంగా కొండను మింగిడి మీద ధర్మాన ప్రసాదరావు కొడుకు పేరు మీద అది అన్ని నిబంధనలకు వ్యతిరేకంగా ఇచ్చి పారేసినాడు. ఆయన నీకు అంటే ఒక మంత్రి యుఎల్సీలా ఉన్నది ఎందుకోసం ఉన్న సబ్జెక్ట్ అంతా గుంజేసుకొని ముఖ్యమంత్రి దగ్గర పెట్టుకున్నాడు. తప్పులు చేసిన మంత్రుల మీద చర్యలు తీసుకొని అసమర్థుడవు నువ్వు, ఎందుకంటే వాళ్ళు నీ తప్పులు వింటారు. మేము తిన్నది ఎంత మేము తిన్నది ఇంత చింతాకంత, నువ్వు తిన్నది చూడు మహా వటవృత్యం లేక నువ్వు తిన్నావు, నువ్వు మా దాన్నే తప్పు పడితే మళ్ళీ దానికా తిందంటారని చెప్పని మంత్రులు ఏమని చెప్పని ఒక్క మంత్రి మీద యాక్షన్ లేదు. ఇలా ఇంత పూర్తిగా ఇలా మొత్తం చుట్టూ వాళ్ళ ఇంట్లో కానీ వాళ్ళ గురుకుల ట్రస్ట్లో వాళ్ళ తమ్ముని ఇల్లు కట్టుకుంటే పేదోని ఇంటిని పోయి విధ్వంసం చేయమంటాడు అధికారులను, కానీ వాళ్ళ తమ్ముని కాడికి మాత్రం పోలీసులు ప్రొటెక్షన్ ఇస్తారు. అంటే ఇప్పుడు చట్టం అనేది అందరికి సమానం అంటాడు, మళ్ళా చట్టం తన పని తను చేసుకొని పోతుంటారు. కానీ మన కాడికి వచ్చినప్పుడు చట్టం మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. చట్టం అంటే దాన్ని వేరే తిరిగి భాష్యం చెప్తాము. ఇది మంచి విధానం కాదు. పెత్తందారి రాజకీయాలు, ధన రాజకీయాలు పోయి వాటి స్థానంలో రాజకీయ తీరు సామాన్యుడికి అనుగుణంగా వచ్చే రోజు ముందర ఉన్నాయని మీరు భావిస్తున్నారా? ఖచ్చితంగా అండి. ఇది ఎప్పుడైనా కూడా దీంట్లో సమాజంలో బడుగులకు, ఎస్సీ ఎస్టీలకు నేను ఇంతకుముందు చెప్పినాను, ఎన్టీ రామారావు వచ్చిన తర్వాతనే వాళ్ళకు స్వతంత్ర ఆలోచించే శక్తి వచ్చింది. గతంలో ఓటు కూడా గ్రామంలో పటేల్ పట్వారీలు వీళ్ళ ఓట్లు వీళ్ళని ఏనిచ్చేవాళ్ళు కాదు, పేదోని ఓట్లు. వాళ్ళు ఇక్కడ పోయి వేయిపోరా అంటే ఇంత కళ్ళు సరదాపిస్తే అక్కడ పోయి వేయించేవాళ్ళు. ఊరినేమో వీడు దోసుకుంటాడు, గెలిచినోడు పోయో మీద దోసుకుంటాడు. గతంలో కాంగ్రెస్ పార్టీ విధానం. ఇలా ఎన్టీఆర్ వచ్చిన తర్వాతనే ప్రజల్లో మార్పు వచ్చింది, స్వతంత్రించి ఓట్లు వేసే శక్తి ఇచ్చింది. ఓటు కూడా నిజానికి చెప్పాలంటే పేదోడికి ఇచ్చింది ఎన్టీఆర్. దాంట్లో ఎవరు నిస్సందేహం. అది కాంగ్రెస్ వాళ్ళు రమ్మని చెప్పండి, ఆర్గ్యూ చేద్దాం, ఏ గ్రామం అన్నా తీసుకోమని చెప్పండి రాష్ట్రంలో, నేను వచ్చి సిద్ధంగా ఉన్నాను చర్చించడానికి. ఇలా అటువంటిది ఇలా రాజ్యాధికారంలో బడుగులకు కూడా సముచితమైనటువంటి స్థానం వాళ్ళకు కూడా ఇవ్వాల్సిందే. వాళ్ళకు కూడా సరి అయిన గుర్తింపు ఇవ్వకపోతే మాత్రం ఏ పొలిటికల్ పార్టీకి కూడా మనుగడ అసాధ్యం.
మరి విజయవాడలో టీడీపీ వారు చేసినటువంటి రైతు గర్జన విఫలమైందని కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. దీనిపైన మీ స్పందన ఏమిటి సార్? ఇప్పుడు దానికి కాంగ్రెస్ వాళ్ళ మాటలు మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. మేము అక్కడుండి చూసినాం. అక్కడుండి మేము అంటే ప్రజలు మా కళ్ళకు కనిపించిండ్రు. వాళ్ళకి కనిపించకపోతే మేమేం చేయాలి? ఇప్పుడు ఎట్లా ఉందంటే ఇవాళ రేపట్లో ఇందిరమ్మ అనే పేరు మీద అన్ని రాజీవ్ ఇందిరమ్మ అసలు ముఖ్యమంత్రిని చెప్పి ఎన్ని స్కీములు ఉన్నాయి ఏంది చెప్పురు అంటే రాజీవ్ ఏంది ఇందిరమ్మ ఏందంటే చెప్పలేని పరిస్థితి ఉంటుంది. ఇందిరమ్మ అంటేనే అవినీతి అనే కాడికి తీసుకొచ్చినాడండి. గతంలో ఈ భారతదేశం లోపల ఇందిరమ్మ అంటే కొద్దిగా ఏదో ఇంత పేదోళ్లకు అంటే సాయం చేసిన లేడీగా కొంత గుర్తుండేది. ఇప్పుడు ఈయన రాజశేఖర రెడ్డి ఆయన భాష్యం ప్రకారము ఇందిరమ్మ ఇండ్లు అంటాడు అవినీతి, ఇందిరమ్మ పెన్షన్లు అంటాడు అవినీతి, ఇందిర ప్రభ అంటాడు అవినీతి, ఇందిరమ్మ చెరువులు అంటాడు అవినీతి, ఇందిరమ్మ మేఘమదనం అంటారు అవినీతి. ఇట్లా ఏడ చూడు ఇందిరమ్మ పేరంటేనే అవినీతి. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో అయితే ఇందిరమ్మ అంటే అవినీతి ఇందిరమ్మ కాడికి తీసుకొచ్చినాడు రాజశేఖర రెడ్డి. ఇంతకంటే ఇవాళ ఇందిరమ్మను చెడ్డ అంటే చేసినటువంటి ముఖ్యమంత్రి ఇంకోటి లేడు. ఈ కాంగ్రెస్లో ఇందిరమ్మను అప్రతిష్ట పాలు చేసింది ఈ రాజశేఖర రెడ్డి. గత ఎన్నికలప్పుడు కూడా మీ పార్టీ సమైక్య ఆంధ్ర వాదానికే కట్టుబడి ఉన్నామని చంద్రబాబు నాయుడు గారు వివరించారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మీ తెలుగుదేశం పార్టీలో కూడా ప్రత్యేక తెలంగాణ వాదం గానం వినిపిస్తుంది. మరి దీనిపైన ప్రస్తుతం మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు, ఏమి చేయబోతున్నారు? కాంగ్రెస్ కానీ రెండు వాళ్ళు ఈ అంశం మీదనే పోటీ చేసినాయి. మేము గెలిస్తే తెలంగాణ తెస్తామని చెప్పి ఇద్దరు చెప్పాను, గెలిచిండ్రు. దాదాపు 4 ఏళ్ళుగా వస్తుంది. వాళ్ళు ఇస్తే అడ్డుకునే శక్తి మా దగ్గర లేదండి. అటువంటిది మాదెందుకు బాధ్యత అండి? దీంట్లో మేమెందుకు మా తలబెట్టి దాన్ని అది కావాలి? అందుకోసం మేము ఈరోజు పార్టీలో కొంత అంటే స్టాండ్ లోపల మేము ఒకటే చెప్పినాం, అప్రాపరేట్ టైంలో అప్రాపరేట్ నిర్ణయం తీసుకుంటాం, కలెక్టివ్గా మేము ఆలోచించి సమిష్టి నిర్ణయం ఒకటి తీసుకుంటామని చెప్పని మేము చెప్పినాం. దాని మీద మేము స్టాండ్ అయి ఉన్నాం. మా అభిప్రాయాలు ఏమైనా ఉంటే కేవలం మా నాయకులతో చర్చించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. మా నాయకుడు అదే చెప్పిండు. మేము పత్రికలకు ఎక్కడం అది కరెక్ట్ కాదు. ఇలా ఒకటి నేను సూటిగా ఇలా ఈ టీఆర్ఎస్ నాయకులను కానీ ఇలా చంద్రశేఖరరావుని అడుగుతా ఉన్నాను. ఈయన ఏమన్నాడండి, ఇది తెలంగాణ రాష్ట్ర సమితి ఇది ఒక ఉద్యమం అన్నాడు. ఉద్యమం అన్నోడు ఆ రోజు కాంగ్రెస్ పార్టీతోటి కొన్ని సీట్లకు ఆశించి 40-50 సీట్లకు ఆశించి గుడ్డిగానే సంతకం పెట్టేసినారండి. నరేంద్ర ఏదో చదివినిపించినట్ట సగమైనా పడ్డదంట, సగమైనా పడలేదంట, సగమే ఆయనకు తెలుసంట, సగం తెలియదంట, సెకండ్ ఎస్ఆర్సీ అని చెప్పని ఈయన కూడా భాగస్వామి కదండి. ఇవాళ ఎందుకండి ఇంత గగ్గోలు? ఇవాళ ఒకటి నేను సూటిగా అడుగుతా ఉన్నాను, ఎందుకు ఇంత గగ్గోలు? రెండవది, అధికారము వచ్చిన తర్వాత కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ మీరు మంత్రివర్గంలో చేరినారు. వాటి ఏం ఒప్పందం ఉన్నది మీకు? ఇలా తెలంగాణ ఎప్పట్లోకి ఇస్తామంటే మీరు దాంట్లో మంత్రివర్గంలో చేరినారు. తెలంగాణ రాకుండానే మీరు అధికారాన్ని ఎందుకు షేర్ చేసినారు? ఇది కూడా ప్రజలకు చంద్రశేఖరరావు వివరించాల్సిన అవసరం ఉంది కదండి. ఇలా ఎందుకంటే మేమైనా మాట్లాడితే మేము ఏ ప్రాంతానికి వ్యతిరేకం కాదు. వీళ్ళందరూ తెలుగు మాట్లాడే వాళ్ళందరూ గౌరవంగా ఉండాలన్నది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం. దీంట్లో తెలంగాణ వాళ్ళు కించపరచబడో లేదా రాయలసీమ ఆంధ్రను అనేది మా ఉద్దేశం కానే కాదు. తెలుగుదేశంది మనందరం ఆత్మగౌరవం కోసమే పుట్టిన పార్టీ ఇది. ఇలా నువ్వు ఆడ ప్రణబ్ ముఖర్జీది ఒక కమిటీ వేసినారు. దానికి ఇప్పుడు నువ్వు ఆ రోజు మంత్రిగా ఉన్నప్పుడు వేసిన కమిటీ కదా అది. దానికి ఏం కాల పరిమితి నిర్ణయించిండ్రయ్యా? 5 ఏళ్ళైనా కూడా ఆ కమిటీ కంటిన్యూ అవుతుందా? ఇది చంద్రశేఖరరావు ప్రజలకు సమాధానం చెప్పాలి కదా. ఇవాళ తెలంగాణ ప్రజలకన్నా కనీసం సమాధానం చెప్పాలి కదా. గుడ్డిగా నీ అధికారం కోసం నీవు ఆడ పోయి ఢిల్లీలో కూర్చుంటందుకు, నీవు కుర్చీలో కూర్చుంటందుకేమో నీకు
ఆయన ఎన్ని రోజులకు నువ్వు ఒక ఒప్పందం చేసుకున్నావు, ఆయన ఎన్ని రోజుల లోపల ప్రణబ్ ముఖర్జీ ఆయన నివేదిక ఇవ్వాలనేది. ఇలా నివేదిక రాకముందే మమ్మల్ని చెప్పమండి, తెలుగుదేశం వాళ్ళని చెప్పండి అంటే మేమేం చెప్తామండి. ఇలా కాంగ్రెస్ పార్టీని ఇలా ఈయన ఒక ఒప్పందం ఏ ప్రభుత్వంలో అయితే ఈయన చేరినాడో ఆ కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు ఆ స్టాండ్ ఏందో చెప్పలేదు ప్రణబ్ ముఖర్జీకి. 2 ఏళ్ళు ఈయన మంత్రిగా కొనసాగిండు. దాంట్లో ఎందుకు కొనసాగినాడు? ఎందుకు కాంగ్రెస్ పార్టీతో చెప్పించలేకపోయినాడు ఈ చంద్రశేఖరరావు? ఎందుకంటే ఇద్దరు మిత్రపక్షాలు కదా. దానికి సమాధానం ప్రజలకు చెప్పాలి కదా. ఈరోజు మమ్మల్ని తిట్టిపోస్తుంది కాదండి చంద్రశేఖరరావుకు. ఇలా ఆయన చేసిన పొరపాట్లు ఏందో తొలుతా ఆయన ప్రజలకు వివరణ ఇవ్వమని చెప్పండి. ఈరోజు సెకండ్ సంతకం పెట్టింది నీ టీఆర్ఎస్ఏ. ఇలా కేంద్రంలో రాష్ట్రంలో ప్రభుత్వం పెట్టినప్పుడు నువ్వు ఏ షరతులతోటి నువ్వు దాంట్లో జాయిన్ అయినావు, ఏ ఒప్పందాలతో అయినావు, తెలంగాణ ఎప్పుడు ఇస్తామంటే నువ్వు దాంట్లో జాయిన్ అయినావు, అది లేదు. నీ ప్రణబ్ ముఖర్జీ కమిటీది అది దానికి కాలపరిమితి లేదు. కాంగ్రెస్ ఇంతవరకు ఒక స్టాండ్ ఏందనేది కూడా చెప్పలేని దుస్థితి అలా ఉంది. అంటే ఈ టీఆర్సీసీ నాయకులు ఆ రోజు నథింగ్ షార్ట్ ఆఫ్ తెలంగాణ అన్నారు, ఈ చిన్నారెడ్డి కానీ వీళ్ళందరూ కూడా. ఇవాళనో సమైక్య రాష్ట్రమే ముద్దు అని చెప్పి చిన్నారెడ్డి మాట్లాడే కాడికి వచ్చినాడు. వాళ్ళ స్టాండ్లు మారుతూ ఉన్నాయి. ఇవాళ మేము 4 ఎంపీలు ఉన్నారండి. మాకు 542 మంది ఎంపీల్లో మాకున్నది 4. మా స్టాండ్ తోటి ఏమి కేంద్రంలో ఒరిగేది ఏం లేదట. పోరాటం చేయలేము. ఇలా మామూలు అనేదో మీరు మమ్మల్ని ఇరుకాటంలో పెట్టే పరిస్థితి ఎందుకండి ఇది? ఇలా మేము ఒకటి ఇవాళ కాంగ్రెస్ టీఆర్ఎస్ ఈ 2 నాటకాలాడి రాజకీయ లబ్ధి కోసం వేస్తున్న ఎత్తుగడలు ఇవాళ రాజీనామాలు చేస్తారంటున్నాడు. మార్చి 6 అదేందో మళ్ళీ అది ఒక డెడ్ లైను. ఇవన్నీ చూస్తూ ఉంటే ఇవి నేను అడిగిందంటే తప్పుందంటే చెప్పండి మీరు. అస్సలు లేదు. ఇవాళ ప్రణబ్ ముఖర్జీది నువ్వు ఏదైనా డెడ్ లైన్ పెట్టుకోవాలి కదండి. 3 నెలలు 6 నెలలకు ఇదో నువ్వు కమిటీ రిపోర్ట్ ఇవ్వమని చెప్పాలి. కానీ జీవితకాలం ఏముంది అంటే ఇంకా ఇప్పుడు టర్మ్ అయిపోయినా కూడా ఇంకా నువ్వు వేచి ఉంటామంటే అది ఎట్టకెళ్ళి సమంజసం అవుతుంది అది. అందుకోసం వీళ్ళు మోసగాళ్ళు, వీళ్ళు మోసం చేస్తున్నారు. వీళ్ళకు తెలంగాణ మీదనో లేకపోతే ఈ పేద ప్రజల ఉద్ధరణ అనేది కాదు. వీళ్ళకు ధ్యేయం లేదు, ఒక విజన్ లేదు. కేవలం రాజకీయ లబ్ధి కోసం వీళ్ళు ఆడుతున్న నాటకం ఇది. అంతకు తప్పించి మించి ఇంకోటి లేదు. కొన్ని ఈ కార్యక్రమాల్ని ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రసారాలు చేస్తున్నారు కాబట్టి మీకు మాకు చాలా సంబంధం ఉన్నట్టేనండి. నమస్కారం అండి. నమస్కారం.